ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పవిత్ర శుక్రవారము. పెక్కుమంది దోషములను భరించుటకు అతడు తన ప్రాణములను అర్పించెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయమును పొందును, అతడు గనుడై ప్రశంసములు అందుకొనును. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము తాల్చియున్నందున నరుని వలె కనిపింపడయ్యెను. కాని ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమొందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కనీ విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభువు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్కవలే పెరిగెను. అతనికి సౌందర్యము కాని చెక్కదనము గాని లేదయ్యెను. మనలను ఆకర్షించు సొగసియేమి అతనిలో కనిపింపదయ్యెను. ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడును బాధామయుడైన వాడు. నరుడు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనము అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను సహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కాని అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరము మన త్రోవను మనము వెళ్ళిపోయితిమి. కాని ప్రభువు మనందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట అనడయ్యెను. అతడు వధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలే, ఉన్ని కత్తరింపబడు గొర్రెవలే మౌనముగా నుండెనే కాని నోరు తెరువలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకొన్నవారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చేయకున్నను, ఎన్నడూ అబద్ధమాడకున్నను అతనిని దుష్టుల పక్కన పాతిపెట్టిరి. ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభువు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలయుననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలివయ్యెను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్రపౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపము చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును. అతడు గనులలో ఒకడుగా గణింపబడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఆయన విధేయతతో తనను అప్పగించుకొనుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయెను. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు మరియు 5వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. సోదరులారా,
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచియుందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనం కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణమునకు మూలమాయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ అధ్యాయము 42వ వచనము వరకు. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను వాగు దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండెను. కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకొని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెదుకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురిద్రోహియగు యూదా వారితో ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా మీరు ఎవరిని వెదుకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పితిని. కనుక మీరు నన్ను వెదుకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నాకు ఒసగిన వారిలలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరునట్లు ఇట్లు చెప్పెను. సిమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడిచెవి తెగనరికెను. ఆ సేవకుని పేరు మల్కూసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నా యొద్దకు తీసుకొని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సిమోను పేతురు మరి ఒక శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యులకు ప్రధానార్చకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ముంగిటిలోనికి వెళ్ళెను. కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలుతో చెప్పి పేతురును లోపలకు తీసుకొని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనిషిని శిష్యులలో ఒకడువు కాదా అని అడిగెను. నేను కాదు అని పేతురు బొంకెను. చలిగా ఉన్నందున సేవకులు, బంట్రోతులు మంట చేసి చలి కాచుకొని చుండిరి.
పేతురును వారితో కలిసి చెలికాచుకొనుచుండెను. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాటలాడితిని. యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరములలోను దేవాలయములలోనూ బోధించితిని గాని రహస్యముగా నేను ఏమియూ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించితినో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచియున్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కాని నేను పలికినది సరి అయినచో ఏలా నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడగు కైఫా యొద్దకు పంపెను. సిమోను పేతురు ఇంకను అచ్చటనే చెలికాచుకొనుచుండెను. అచ్చటనున్నవారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలోని వాడువు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాను అనెను. పేతురు చెవి తెగనరికిన బంధువును ప్రధానార్చకుని సేవకుడగునైన ఒకడు, నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు, నేను ఎరుగును అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అంటుపడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపలున్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితిరి అని అడిగెను. ఇతడు నేరము చేసినవాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికిని మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణమును పొందబోవుచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరును. పిలాతు మరల మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలే, ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేడివారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యము అనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు అడిగిన మరల యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయు ఆచారమున్నది గదా, యూదుల రాజును విడుదల చేయమందురా అనెను. వారు మరలా కేకలు వేయుచు, ఇతనిని కాదు, బరబ్బాను విడుదల చేయుడు అనిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ.